హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సదాశివపేటలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన హైవే ఫేసింగ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు గోల్డెన్ హైవే సిటీ బై చరణ్ గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ముందుగా కంపెనీ వివరాలు చూస్తే ఈ ప్రాజెక్ట్ ని అందిస్తున్న చరణ్ గ్రూప్ వైజాగ్ లో ఆల్రెడీ 50+ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు. ప్రస్తుతం 14+ ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ ప్రాజెక్ట్ కింద గోల్డెన్ హైవే సిటీ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. ఈ ప్రాజెక్టే కాకుండా ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే మీద ఆల్మోస్ట్ 10+ ప్రాజెక్ట్స్ చరణ్ గ్రూప్ ఇనాగ్రేట్ చేయబోతుంది. సో ఈ గోల్డెన్ హైవే సిటీ ప్రాజెక్టు వివరాలు చూస్తే ఈ ప్రాజెక్టులో ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 ఉన్నాయి. మనం చూడబోతున్న డీటెయిల్స్ అన్ని ఫేజ్ 2 కి సంబంధించినవి. ఈ ప్రాజెక్ట్ ని రుద్రయాగం చేసి జనవరి 26న ఇనాగ్రేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 4.10 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 68. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇక్కడ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. వీటిల్లో మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు ప్రకారం ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి డిజైనర్ కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ప్రాజెక్ట్ లో డిజైనర్ పార్క్స్ ని అభివృద్ధి చేస్తారు. చిల్డ్రన్స్ కోసం సెపరేట్ ప్లే ఏరియాని కూడా డెవలప్ చేస్తారు. అండర్ గ్రౌండ్ సంపుని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ఎస్టీపీ ని ప్రొవైడ్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 22,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇంకా హెచ్డిఎఫ్సి మరియు సుందరం ఫైనాన్స్ దగ్గర నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది చరణ్ గ్రూప్స్ గోల్డెన్ హైవే సిటీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ మీరు చూస్తున్నది ఫేజ్ 1. ఫేజ్ 2 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది సదాశివపేట్. మన ప్రాజెక్ట్ సదాశివపేట్ మున్సిపాలిటీ లిమిట్స్ లోకే వస్తుంది. ఇక్కడ మీరు వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65. ఇటువైపు వెళ్తే కంకోల్ మీద గుండా ముంబై వెళ్తాము. అదే ఇటువైపు వెళ్తే కంది మీద గుండా పటాన్ చెరువు వెళ్తాము. సో ఈ ముంబై హైవే మీద సదాశివపేటకి బైపాస్ లాగా నిర్మించిన రోడ్డులో ఈ లొకేషన్ లో చరణ్ గ్రూప్స్ గోల్డెన్ హైవే సిటీ ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ఇక్కడ మీరు బ్లూ మరియు రెడ్ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 5 to 10 మినిట్స్ లో మన వెంచర్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలానే ముంబై హైవే వైపు చూస్తే ఇక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంటుంది. ఇదే ఎంఆర్ఎఫ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. 5,000+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ దాటి మనం ఒక 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఓక్సన్ యూనివర్సిటీ దగ్గరికి రీచ్ అవుతాము. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 ఏకర్స్ లో ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సుమారుగా 1,500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాము. ఇది పటాన్ చెరువు. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 3. ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీనినే ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా పేరు ఇస్నాపూర్. ఈ ఇస్నాపూర్ దగ్గరే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇదే ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే ఇస్నాపూర్ కి వెళ్తాము. స్ట్రైట్ వెళ్తే సంగారెడ్డి సదాశివపేటకి వెళ్తాము. ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా పేరు రుద్రారం. ఈ రుద్రారం కి లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ, అలానే రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంటాయి. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తోషిబా కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రుద్రారం దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ రెండు ఏరియాలకి మధ్యలో ఈ లొకేషన్ లో కొత్తగా నాందేడ్ హైవే కోసం 4 లైన్ హైవేని నిర్మించారు. ఇదే కొత్తగా నిర్మించిన ఇంటర్చేంజ్. దీనిని ముంబై హైవే మీద నుంచి నేషనల్ హైవే 161 లోకి వెళ్లడానికి నిర్మించారు. ఈ రోడ్డు జోగ్పేట మీద గుండా నాందేడ్ వెళ్తుంది. ఈ కంది దగ్గరే ఈ లొకేషన్ లో ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ మరియు క్యాంపస్ ఉన్న ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి క్రాస్ రోడ్స్. ఇది సంగారెడ్డి. నెక్స్ట్ పెద్దాపూర్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ దాటంగానే వచ్చే ఏరియానే సదాశివపేట్. ఈ రీజనల్ రింగ్ రోడ్డే కాకుండా
ఇక్కడ మదినోగడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 లేన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ రోడ్డు వైడనింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్, ముంబై నేషనల్ హైవే, ఓక్సన్ యూనివర్సిటీ, సంగారెడ్డికి చాలా దగ్గరలో ఉన్న ఈ ప్రాజెక్టు ఉన్న ఏరియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.